एमआईएम हम साथ हमारे लिए कांग्रेस पार्टी को मदद देकर इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया, एमआईएम सदर असदुद्दीन ओवैसी, उनके भाई अकबरुद्दीन ओवैसी को कांग्रेस पार्टी के तरफ से, हमारे कांग्रेस कार्यकर्ता के ओर से हम धन्यवाद बोलना चाहता है। आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे, इसमें हम कामयाब हो जाएंगे। అది కేటీఆర్ అడిగితే కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. మిత్రపక్షంగా లేదు, ఇక్కడ మీ కాంగ్రెస్ నేతనే ఎంఐఎం బీజేపీ బి టీం అంటున్నారు. ఇక్కడ మిత్రపక్షం బి టీమా మిత్రపక్షమా? ఇక్కడ మిత్రపక్షం ఉంది, బీహార్ లో మిత్రపక్షం లేదు. అసలు కాంగ్రెస్ ఓవరాల్ పాలసీ ఏంటి? భారతదేశము రాష్ట్రాల సమీకరణ తెలుసు కదా. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి, అంతేనా? అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పీసీసీ అధ్యక్షుడిని ఎందుకు వేస్తున్నారు? ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారి గారు ఒక్కదాని కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అమర్ గారు, అమర్, ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు. జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను. వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను. ఇక ఇప్పటి దగ్గర నేను అదే